నేను ఓనర్షిప్ తోటి ఇండస్ట్రీ నడుపుకుంటున్న భూమి మీద 30% 80 ఫీట్ల లోపలికి 50% 80 ఫీట్ పైన ఉన్నటువంటి అప్రోచ్లకు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. ఈ నిధులను కూడా దేనికోసం ఖర్చు పెడుతుర్రు? 25% ఈ నిధులను ఈ రింగ్ రోడ్ అవతల ఏదైతే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని డెవలప్ చేస్తుర్రో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది. అంతే తప్ప మీరు కావాలని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మీ మాదిరిగా నీ అంత లెక్క ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని జీవోలు రిలీజ్ చేస్తలేమో. ఒక సబ్ కమిటీ వేసి మంత్రులందరితో చర్చ చేసి 100% వేయాలన్నా 200 వేయాలన్నా అనేది కట్టేటోనికి తెలుస్తుంది బాధ. సొంత భూమి మీద 100-200 ఎందుకు కడతారు? మీరంటే లీజ్ హోల్డర్లకు అప్పడంగా ఓనర్షిప్ ఇస్తా అని చెప్పి మీరు 100-200 తీసుకుంటారు. అది మీ యొక్క దౌర్భాగ్యపు ఆలోచన. మేము లీజ్ ల్యాండ్లకు ఇక్కడ పర్మిషన్లో లీజ్ ల్యాండ్లను ఫ్రీ హోల్డ్ చేయడానికో చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.